హలో గైస్, నా పేరు మైత్రి. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం, ఎవరైనా వీలైతే వీడియోని లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి, లేదంటే మీకు నచ్చిన చోట లైక్ చేయండి. అండ్ అలాగే మీ దగ్గర ఏమైనా హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి, సో దట్ వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, విజయ్ గారు ఇప్పుడు పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నారు. 2026లో ఏవైతే ఎలక్షన్స్ జరగబోతున్నాయో తమిళనాడులో వాటిలో పాల్గొంటున్నారు. అండ్ టీవీకేకి రాను రాను చాలా పెద్ద స్థాయిలోనే పాపులారిటీ అయితే కనబడుతోంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అఫ్కోర్స్ రెస్పాన్స్ ఆయన్ని చూడడానికి వస్తూ ఉండొచ్చు, అది ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ అవుతుంది అని అయితే నేను కూడా 100% కాన్ఫిడెన్స్గా చెప్పలేను. ఎందుకంటే కొన్నిసార్లు అలా జరుగుతాయి కాబట్టి. యాక్టర్స్ పొలిటీషియన్స్గా టర్న్ అయినప్పుడు వాళ్ళు ఇలాగ ర్యాలీలు, చట్టసభలు అంటే బహిరంగ సభలు ఇలాంటివన్నీ పెట్టినప్పుడు వాళ్ళని చూడడానికి వస్తారు, అంతేగాని వాళ్ళకి ఓట్లు వేయడానికి కాదు. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి చెప్పలేం మనం ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు అని. బట్ ఏమో, కొంతవరకు ఓట్లు అయితే పడవచ్చు, ఆయన మేబీ ఎమ్మెల్యేగా గెలవచ్చు అన్న పాయింట్ అయితే ఉంది తప్ప ఆయన పార్టీ అయితే అధికారంలోకి వస్తుంది అని అయితే లేదు. ఖచ్చితంగా ఆయన పార్టీ అయితే అధికారంలోకి రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ స్టాలిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే మేబీ ఇప్పుడు కాంగ్రెస్తో ఆయన అలైన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఎందుకు అంటే బేసిక్గా కేరళలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి రాహుల్ గాంధీ తలపతి విజయ్ని ఇన్వైట్ చేశాడు. మరి ఇంకా దాని ప్రకారం చూస్తే మేబీ ఏమైనా కొన్ని జరగచ్చేమో, వీళ్ళిద్దరు అలయన్స్ ఉండొచ్చేమో అనిపిస్తోంది నాకు తమిళనాడులో కూడా, కాంగ్రెస్ అండ్ టీవీకే. చూద్దాం మరి రాజకీయాలు ఎట్లా మలుపు తీసుకుంటే మనకు తెలీదు. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన మీద ఇంకొక కేసు అయితే పడింది. అదేంటి అంటే కేసు కాదు, ఒక పెద్ద హైలైట్ పాయింట్ ఒకటి బయటకు వచ్చింది ఆయనకు సంబంధించి. అది ఏంటంటే ఆయన వైఫ్ సంగీత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆయన నుంచి డివోర్స్ అయితే అడుగుతోందనమాట ఆవిడ. సో షీఈ్ ఆస్కింగ్ ఫర్ డివోర్స్. సో చాలా పెద్ద ట్విస్ట్ యాక్చువల్గా. అండ్ ఆ డివోర్స్లో కూడా ఆవిడ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే అతను వేరే వాళ్ళతో కలిపి అక్రమ సంబంధంలో వేరే వాళ్ళతో ఉన్నాడు, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సో ఆ రిలేషన్ అలా పెరుగుతూ వచ్చింది కాబట్టి మా రిలేషన్ తగ్గుతూ వచ్చింది, అండ్ అందుకే మేము విడిపోవాలనుకుంటున్నాం అని చెప్పింది ఆమె. అండ్ బేసిక్గా ఆవిడ చెప్పింది ఏంటంటే ఈ డైవర్స్ పిటిషన్లో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పింది. చాలామందికి ఈ డైవర్స్ కేసు మేబీ అంటే విజయ్ తలపతికి ఏమైనా పాజిటివ్ అవుతుందా అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది కదా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. అంటే సింపతి వస్తుంది జనరల్గా. ఎలక్షన్స్ ముందు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైంది అంటే ఆల్రెడీ ఆయనకి జననాయకన్ ఇష్యూ ఉంది, జననాయకన్ రిలీజ్ అవ్వట్లేదు. సో అది లాస్ట్ సినిమా అది, అండ్ దట్టు పొలిటికల్గా ఆయనకు కొంచెం మైలేజ్ ఇచ్చే సినిమా అది. సో దాన్ని రిలీజ్ చేయకుండా ఆపేశారు ఆల్మోస్ట్. సో వాళ్ళు ఎంత గింజుకున్నా ఇప్పుడు రిలీజ్ చేయలేరు, ఎందుకంటే టాక్సిక్, జననాయకన్ రెండు ఒక నెలలో రిలీజ్ చేసే సిచ్యువేషన్లో కేవీఎన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఇప్పుడప్పుడే కాదు, ఇంకా జూన్లోనే వస్తుంది మోస్ట్లీ. ఎలక్షన్స్ తర్వాత జూన్ ఆర్ జూలైలో వస్తుంది అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు తలపతి విజయ్కి, అప్పుడే రావాల్సిందే. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే అది మాత్రమే కాకుండా ఇంకా వరుస పెట్టి అన్నీ మీద పడుతున్నాయి కదా ఆయనకి. సో ఇవన్నీ ఒకటేసారి మీద పడడం వల్ల ఆయనకి ఏమైనా సింపతి వస్తుందా అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది చాలామందికి. జననాయకన్ ఇన్సిడెంట్ వల్ల ఆయనకి సింపతి వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక సినిమాని కొన్ని సీన్ల కారణంగా ఆపేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే తమిళ సినిమాల్లో ఇంతకంటే దారుణంగా చూపించిన ఎన్నో సినిమాల్ని సెన్సార్ బోర్డు అప్రూవ్ చేసింది, హ్యాపీగా రిలీజ్ చేసుకొని ఇచ్చింది. మహా అయితే ఏ సర్టిఫికేషన్ ఇచ్చింది, దీనికి ఏ సర్టిఫికేషన్ ఇచ్చి రిలీజ్ చేసుకోవచ్చు, కానీ చెయ్యనివ్వలేదు. ఎందుకంటే కావాలని ఆపారు, తెలుస్తోంది, స్పష్టంగా అర్థమైపోతుంది. సో అది బేసిక్గా విజయ్ తలపతికి కొంచెం పాజిటివిటీని ఇచ్చింది. కానీ ఈ ఇన్సిడెంట్ విజయ్ తలపతికి పాజిటివిటీని అయితే ఇవ్వకపోవచ్చు, సింపతిని ఇవ్వకపోవచ్చు. ఎందుకో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆవిడ డైవర్స్ పిటిషన్లో ఏం చెప్పిందో దాన్ని బట్టి మనకు క్లారిటీ వస్తుంది. ఆవిడ ఏమంటోంది, 2021 ఏప్రిల్లో ఆవిడ విజయ్ తలపతి గారు వేరే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా గుర్తించిందంట ఆవిడ. సో 2021 ఏప్రిల్ నుంచి వీళ్ళిద్దరి మధ్య కంటిన్యూస్గా గొడవలు జరుగుతున్నాయి అన్నమాట. సో అందరూ ఏమనుకున్నారంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇలా జరుగుతోంది అనుకొని. అండ్ ఈ లియో సినిమా ఒకటి వచ్చింది కదా విజయ్ తలపతిది, అది ఏ సంవత్సరం రిలీజ్ అయిందో నాకు 2024 అనుకుంటా కదా లియో రిలీజ్ అయింది. 24ఏనా మోస్ట్లీ, ఆర్ లేదంటే 23నా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు లియో సినిమాది రిలీజ్ డేట్. బట్ ఒకవేళ అది 23లో అయినట్టయితే మరి ఆ షూటింగ్ 23 అక్టోబర్ 19 రిలీజ్ అయింది, అండ్ ఆ షూటింగ్ స్టార్ట్ అయిందేమో 22లో స్టార్ట్ అయింది. సో
ఎగ్జాక్ట్గా అందరూ అనుకునేది నిజం కాకపోవచ్చేమో. అందరూ ఏమనుకుంటున్నారు, ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఎవరితో ఉందనుకుంటున్నారంటే త్రిషాతో ఉంది అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఆ లియో టైం నుంచి కూడా వీళ్ళు ఆ రిలేషన్లో ఉన్నారు అనే ఒక పాయింట్ అయితే ఉంది. అండ్ ఆ టైంలో అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా షూటింగ్ లొకేషన్లో, అవి కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు మొత్తం అందరూ కూడా. అండ్ ఇప్పుడు ఇంకో పాయింట్ వినపడుతుంది, అంతకు ముందు నుంచి ఉన్న రిలేషన్ వల్లే లియోలో విజయ్ తలపతి త్రిషాని పెట్టించాడు అనే పాయింట్ కూడా వస్తోంది. సో నాట్ ష్యూర్ ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం మనకు తెలియదు, మనకైతే క్లారిటీ లేదు. సో దానివల్ల మనం ఇప్పుడప్పుడే త్రిషా గారా కాదా అనేది మనం చెప్పలేం ప్రస్తుతానికి. అండ్ బట్ ఉంది, ఆ రూమర్ అయితే గట్టిగానే ఉంది, వీళ్ళిద్దరే అని చెప్పి. సో అప్పటి నుంచి కూడా ఈవిడ చాలా ఎమోషనల్గా సఫర్ అవుతూ మెంటల్గా చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ ఆ మ్యారిటల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా వైలేట్ చేశారు కదా, ఆయన నన్ను మోసం చేశారని చెప్పింది. సో బేసిక్గా విజయ్ తలపతి ఆ రిలేషన్షిప్ని అప్పుడే ఎండ్ చేసేద్దాం అన్నట్టుగా చెప్పారు. అంటే రిలేషన్షిప్ ఎండ్ చేసేస్తానని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారని చెప్పారు. అంటే ఈవిడతో కాదు ఆ రిలేషను, అది ఆపేస్తానని చెప్పారు. కానీ అది అలా కంటిన్యూ అయింది. సో అది నన్ను ఇంకా మానసికంగా హింసించింది నన్ను. తర్వాత పబ్లిక్గా కూడా చాలా పోస్టులు వచ్చాయి దాని రిలేటెడ్గా. అండ్ వాటన్నిటిని కూడా ఆయన పట్టించుకోకుండా, నన్ను పట్టించుకోకుండా ఉన్నారని చెప్తుంది. పబ్లిక్గా పోస్టులు వచ్చింది అయితే మరి త్రిషా కోసమే. సో క్లారిటీ లేదు త్రిషానా కాదా అని. సో అది మరి పరిస్థితి. అండ్ ఆ తర్వాత అంటే వీళ్ళిద్దరిని కలపడానికి కొన్ని ప్రయత్నాలు అయితే జరిగాయంట. సెప్టెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్యలో ఒకసారి, తర్వాత ఆగస్ట్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్యలో ఒకసారి జరిగాయంట. బట్ అయినప్పటికీ కూడా ఒక కొలిక్ అయితే రాలేదు. బికాజ్ ఏమో అంటే విజయ్ తలపతి సైడ్ నుంచి మేబీ ఈవిడికి అనుకూలంగా ఏమీ రాలేదేమో. యాక్చువల్గా 2022లో ఒక ఇంటర్వ్యూలో విజయ్ తలపతి ఒక మాట చెప్తాడు అనమాట. ఏమనంటే తన వైఫ్ గురించి, సంగీత గురించి చెప్తాడు. అంటే ఆవిడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, నన్ను ప్రతిదీ కూడా మానిటర్ చేస్తుంటుంది ప్రొఫెషనల్గా కూడా. నన్ను అంటే నేను ఏం చేయాలి, ఏం చేస్తే కరెక్ట్, ఇవన్నీ కూడా నాకు తనే గట్టిగా చెప్తుంటుంది నాకు అని చెప్పాడనమాట. ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్పారు, విజయ్ తలపతి గారి ఫాదర్ కూడా అదే చెప్పారనమాట. ఏమనంటే విజయ్ మా మాటలైనా ఎక్కువ వింటాడో లేదు తెలియదు, కానీ వాళ్ళ ఆవిడ మాట మాత్రం ఎక్కువ వింటాడు, ఆవిడ ఏం చెప్తే అది ఇంకా ఆవిడ ఈ సినిమా చేయంటే చేసేస్తాడు అన్నట్టుగా చెప్పారనమాట ఆయన కూడా. సో మరి అంత బాండింగ్ 2022లో ఉన్నప్పుడు 2021లో గొడవలు అయ్యి మళ్ళీ ఆ 22 టైంలో ఈ పంచాయతీలు పెట్టి ఏమో సంథింగ్ ఈజ్ ఆర్డర్. 2022 అంటే నాకు తెలిసి బీస్ట్ రిలీజ్ అయిన టైం అనుకుంటా, ఆ టైంలో అనుకుంటా. మోస్ట్లీ లెట్స్ సీ, చూద్దాం. సో ఇంకా అలా ఉంది ఈ సిచ్యువేషన్. ఇంకా ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ విడిపోవాలని అయితే కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఆవిడ కోరుకుంటుంది. అండ్ మేము ఎప్పుడో విడిపోయాము ఆల్రెడీ, జస్ట్ మాకేంటంటే ఒక లీగల్గా ఆ విడాకులు కావాలి, అండ్ నాకు ఒక సొల్యూషన్ అయితే కావాలి, ఒక పర్మనెంట్ అలిమోనీ కావాలి నాకు, విజయ్ ఇన్కమ్ అండ్ సోషల్ స్టాండింగ్ని బట్టి అని చెప్తోంది. అండ్ ఏదైతే ఇప్పుడు నీలన్ కరైలో ఇల్లు ఉందో వీళ్ళిద్దరూ ఉంటున్నారో ఆ ఇంట్లో నన్ను అందాక ఉండనివ్వాలి మొత్తం క్లారిటీ వచ్చే వరకు, లేదంటే దానికి ఈక్వల్గా నాకు ఏదైనా సరే ఇంకొక స్టేని, అకామిడేషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నాకు అన్నీ కూడా ఇన్ కెమెరా ప్రొసీడింగ్సే కావాలి. సో డిగ్నిటీ అండ్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడం కోసం అన్ని పార్టీస్ కోసం కూడా ఆలోచించి చెప్తున్నాను అన్నట్టుగా చెప్పారు ఆవిడ. సో వీళ్ళు బేసిక్గా 1996లో ఫస్ట్ కలిశారు. అప్పుడు నుంచి మొదలైన వాళ్ళ రిలేషన్ సుమారు 3 దశాబ్దాల తర్వాత విడిపోయారు అనమాట. 1996 అంటే నేను పుట్టిన సంవత్సరం 1996 జూలై 20. అప్పటి నుంచి పాపం ఉంది వాళ్ళ రిలేషన్. కానీ ఇప్పుడు కథం, టాటా బై బై, గయా గుడ్ బై. అది ఇక పూవే ఉనక్క అని, ఏది ఉనక్కగా అని ఒక సినిమా వచ్చింది, పూవే ఉనక్కగా అని ఒక సినిమా వచ్చింది. సో ఆ టైంలో పరిచయం అనమాట వీళ్ళది. బేసిక్గా ఈవిడ ఒక శ్రీలంకన్ తమిళ్ ఇండస్ట్రియలిస్ట్ యొక్క కూతురు, బేస్ అయితే లండన్. ఆవిడ ఆ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ నచ్చి లండన్ నుంచి ఇండియాకి వచ్చి ఈయన షూటింగ్లో ఈయన కలిసి ఫ్యాన్ అని చెప్పి అట్లా మాట్లాడుకున్న తర్వాత పర్సనల్ బాండింగ్ బిల్డ్ అయింది. సో తర్వాత విజయ్ పేరెంట్స్ని ఆమె కలిసింది, ఫిల్మ్ మేకర్ ఎస్ఏ చంద్రశేఖర్ గారి కొడుకు కదా. సో అలాగా సింగర్ శోభ వాళ్ళమ్మ, విజయ్ తలపతి వాళ్ళమ్మ. సో వీళ్ళని కలిశారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు పెళ్ళికి. సో 1990లో యునైటెడ్ కింగ్డమ్లో జూలై 10th వాళ్ళ మ్యారేజ్ని రిజిస్టర్ చేశారు. తర్వాత 1999 ఆగస్ట్ 25న ఒక చెన్నైలో ఒక చిన్న వెడ్డింగ్ సెరమనీ చేసుకున్నారు. అంటే మరి సంగీత హిందూ కదా, సో అందుకని హిందూ ట్రెడిషన్స్కి తగ్గట్టుగా ఒక పెళ్ళి అయితే చేసుకున్నారనమాట. సో ఆ టైంలో రాజముత్తయ్య హాల్ అని చెప్పి ఒక హాల్లో ఇదంతా కూడా జరిగింది. అండ్ ఓకే, అంతా బాగానే ఉంది. 25 ఏళ్ళుగా తర్వాత చాలా మంచి లైఫ్ని అయితే లీడ్ చేశారు.
ఒక పెద్ద ప్రైవేట్ ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చారు, ఇద్దరు పిల్లలు. ఈవెన్ జేసన్ సంజయ్ కూడా మనకు బాగా తెలుసు, ఎందుకంటే సంజీవ్ కిషన్ గారి సినిమాని షూటింగ్ చేస్తున్నాడు ఆయన డైరెక్టర్గా. సో డైరెక్టర్గా లాంచ్ అవుతున్నాడు విజయ్ తలపతి కొడుకు. హీరోగా రావచ్చు కానీ రాలేదు, తనకు డైరెక్షన్ ఇష్టం అంట, సో అందుకని ఇటే వచ్చాడు. అండ్ అది కూడా మన తెలుగు హీరోని చూస్ చేసుకున్నాడు ఫస్ట్. లోకేష్ కనగరాజ్ ప్యాటర్న్. లోకేష్ కనగరాజ్ కూడా ఫస్ట్ సినిమా అదే తనతోనే కదా, సందీప్ కిషన్తోనే కదా, మానగరం. సో అలా అనమాట. నైస్, ఓకే, బాగానే ఉంది. కానీ బట్ రీసెంట్ 2 years 3 years నుంచి కూడా ఆవిడ అసలు బయట కనబడట్లేదు. ఆవిడ అప్పటి నుంచి పీపుల్ అనుకుంటున్నారు ఏదో ఇరుక్కు అని. సో ఇంకా అది వీళ్ళిద్దరి మధ్య ఇంకొకరు ఇరుక్కు అనమాట. అట్లాగా కొంచెం వీళ్ళ రిలేషన్ సెపరేట్ అయ్యి ఇరుక్కు, అది మ్యాటర్. సో అర్థమవుతుంది ఇప్పుడు ఆవిడ గత 2-3 ఏళ్ళుగా కూడా దూరంగా ఉంటుంది, సెపరేట్గా ఉంటుంది, నచ్చట్లేదు అన్నట్టుగానే అర్థమవుతుంది. సో చూడాలి మరి ఇంకా ఏం చేస్తారో. అంటే ఈ కేసు ఇప్పుడు అప్పుడే హియరింగ్ అయితే రాకపోవచ్చు, కాకపోతే పెద్ద కేసులు కాబట్టి త్వరగా వస్తాయి. భారతదేశంలో 53 లక్షల కేసులు ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నాయి. బట్ ఆ కేసులన్నీ పక్కన పెట్టైనా సరే ఫస్ట్ విజయ్ తలపతి కేసు అయితే హియరింగ్ వస్తుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అండ్ ఎలక్షన్స్ అవి ఉన్నాయి, అట్ ద సేమ్ టైము చాలా పెద్ద హై ప్రొఫైల్ కేసు కూడా కాబట్టి ఫస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇదంతా ఓకే, బాగానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇతనికి పాజిటివ్ అవ్వదు, ఎందుకంటే ఆ పిటిషన్ గురించి ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో బయటికి, అంటే ఆవిడ ఇప్పుడు ఏవైతే చెప్పారో ఇవి ఇంకా ఎక్కువ బయటికి రాలేదు, కొంచెం కొంచెంగానే స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అలా కాకుండా ఇది ఈ మ్యాటర్ ఏదైతే ఉందో మొత్తం బయటకు వస్తే డెఫినెట్గా ఇది 2021 నుంచి జరుగుతుంది కాబట్టి ఇది విజయ్ తలపతికి నెగిటివే అవుతుంది, పాజిటివ్ అయితే అవ్వదు. కాకపోతే ఒకటి టూ మచ్ నెగిటివ్ అవుతుందా అంటే కూడా అవ్వదని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే రాజకీయ నాయకులకి సంబంధించి ఇప్పుడు బేసిక్గా 2 విషయాలే పీపుల్ నోటీస్ చేస్తున్నారు, 2 లేదా 3 విషయాలు నోటీస్ చేస్తున్నారు మ్యాక్సిమం. అందులో మొదటిది ఏంటంటే వీడు మనవడా కాదా, క్యాస్ట్ పరంగా కానీ రిలీజన్ పరంగా కానీ వీడు మనవడా కాదా అనేది నోటీస్ చేస్తున్నారు ఒకటి. లేదా రెండోది, వీడికి ఓటేస్తే మనకి డబ్బులు ఎంత ఇస్తాడు, ఎలక్షన్ టైంలో ఎంత ఇస్తాడు ఈ పార్టీ తరపున, అదొకటి నోటీస్ చేస్తున్నారు. తర్వాత మూడోది నోటీస్ చేస్తున్నది మహా అయితే చాలా లిమిటెడ్ పీపుల్ నోటీస్ చేస్తుంది ఏంటి అంటే, కొద్ది గొప్ప ఎడ్యుకేటెడ్ పీపుల్ నోటీస్ చేస్తుంది ఏంటి అంటే వీడికి ఓటేస్తే రేపు పొద్దున్న ఎటువంటి మార్పులు తీసుకొస్తాడు, ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తాడు. సో ఇది బేసిక్గా చాలా తక్కువ మంది నోటీస్ చేస్తున్నారు. సో ఇలాగే నోటీస్ చేస్తున్నారు, అంతేగాని వ్యక్తిగత విషయాల గురించి మ్యాక్సిమం పెద్దగా పట్టించుకోవట్లేదు. అంటిల్ అన్లెస్ దే ఆర్ బిహేవింగ్ టూ బ్యాడ్, అంటే వాళ్ళు చాలా వరస్ట్గా, చాలా దారుణంగా ఉంటాయి కొన్ని. అట్లాగేమైనా జరిగితే అప్పుడు వేరు మళ్ళీ. బట్ అలా కాదు, సింపుల్గానే ఇది బేసిక్గా ఒక డైవర్స్ పిటిషన్, అండ్ ఆ డైవర్స్ పిటిషన్లో ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి ఆవిడ మెన్షన్ చేసింది. సో అది ఎప్పటి నుంచో ఉంది, అది మాత్రమే ఉంది కాబట్టి ఇది నాకు తెలిసి విజయ్ తలపతికి టూ మచ్ బ్యాడ్ అయితే చేయదు. కానీ దీని గురించి కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళు, ఈ ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు చూసారా, సపోర్ట్ అంటే ఆ రిఫార్మ్స్ తీసుకొస్తాడు అనుకునే ఆ కొద్ది మంది ఉన్నారు చూసారా, వాళ్ళకి ఇది నచ్చదు, వాళ్ళకి ఇది అవుట్ రైట్ నచ్చదు. మాస్ పీపుల్కి, బాగా రూరల్ పీపుల్కి, వీళ్ళకి ఈ ఆస్పెక్ట్స్ అనవసరం. మనోడా కాదా, తీ తలపతి అయితే చాలు అన్నట్టుగా కొంతమంది ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇది పెద్ద మ్యాటరే కాదు అసలు. ఇంక ఇదంతా కూడా వాళ్ళు ఏంటంటే విజయ్ని ఇంకా సపోర్ట్ చేయడానికి ఒక ఆయుధంలా వాడతారు. చూడండి, కావాలని అందరూ కలిపి ఏం చేస్తున్నారు, కరెక్ట్గా టైం చూసి అటాక్ చేసేలా చేశారు ఆవిడ చేత కూడా. అదేదో అప్పుడే చేయొచ్చు కదా, మరి ఇప్పుడు దాకా ఎందుకు, February 2025లోనే మళ్ళీ ఇంకా రెండోసారి డిస్కషన్లు కూడా అయిపోయి కదా, అప్పుడే తేలిపోయింది కదా, ఇంకా సద్దుమణగట్లేదు ఇష్యూ అని, అప్పుడెందుకు కేసులు వేయలేదు, ఇలా మాట్లాడతారు. సో ఇవన్నీ ఉంటూనే ఉంటాయి ఎలాగో, అదంతా తెలిసిందే మనకి. కాకపోతే ఏమంటే చెప్తున్నా కదా, పాయింట్ ఏంటంటే ఇది ఆయనకి కొంతవరకు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ సపోర్ట్ చేస్తారో రిఫార్మ్స్ గురించి ఆలోచించి వాళ్ళు ఈయనకు ఓట్లేరు, వాళ్ళు కొంతవరకు వాళ్ళలో కొంతమంది వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్టాలిన్. స్టాలినే గెలుస్తాడు, ఎందుకంటే స్టాలిన్ ఎలాగూ కాంగ్రెస్ అలయన్స్లో ఉన్నాడు. సో అది మనకి తెలిసిన విషయమే అదంతా కూడా. సో ఇప్పుడు కాంగ్రెస్తో టీవీకే కూడా బలవంతంగా కలిసేలా చేస్తున్నారు. యాక్చువల్లీ బేసిక్గా ఇదంతా కూడా ఒక రకంగా నేషనల్ పార్టీల ప్లానే, అది కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు. ఎందుకంటే విజయ్ ఇండివిజువల్గా కనుక రైజ్ అయితే మళ్ళీ తమిళనాడు కంప్లీట్గా వాళ్ళ గ్రిప్లోంచి వెళ్ళిపోద్ది. అందుకని విజయ్ ఇండివిజువల్గా రైజ్ అవ్వకూడదనే కోరుకుంటారు మొత్తం అందరూ కూడా.
ఈవెన్ కాంగ్రెస్ అయినా సరే, లేదంటే వీళ్ళైనా సరే, ఎవరైనా సరే. సో అది నేను అనేది. సో అందుకని నాకు తెలిసి అలాగే ప్లాన్ చేస్తారు ఇంకా, అంతే. సో జయలలిత ఉండుంటే వేరే విషయం ఉండేది. బట్ ఇంకా మరి ఇంకేం చేయలేం. సో తర్వాత ఇంకా ఆబ్వియస్లీ మరి ఇంకా అంతకుముందు 2016 ఎలక్షన్స్లో కూడా జయలలిత గెలిచినప్పటికీ కూడా ఈయన కరుణానిధి పార్టీకి, అదే డిఎంకే పార్టీకి బాగానే వచ్చాయి సీట్స్, ఓట్స్ అన్నీ బాగానే వచ్చాయి కూడా. ఈవెన్ ఓట్ షేర్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ కూడా వాళ్ళిద్దరిది. సో ఇంకా అలాగే ఉంటుంది. కానీ ఇంకా 2021 ఎలక్షన్స్లో మటుకు చాలా బాగా ఓట్ షేర్ పెరిగింది అండ్ సీట్లు మెయిన్ బాగా పెరిగాయి. అండ్ అలా పెరగడం వల్ల చాలా మంచి విజయం అయితే వచ్చింది వాళ్ళకి. సో 133 సీట్లు గెలిచారు. అక్కడ 118 సీట్లు గెలిస్తే చాలు, 234 సీట్లు ఉన్నాయి తమిళనాడులో. కాకపోతే ఏఐడిఎంకేకి బేసిక్గా అప్పుడు కూడా 66 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు ఈ ఏఐడిఎంకే ఎన్డీఏ అలయన్స్లో ఉంది. ఈ ఎన్డీఏ అలయన్స్లో ఏంటంటే బీజేపీ ఉంటుంది, అది మనకు అందరికీ తెలిసిందే. సో ఈ ఎన్డీఏ అలయన్స్ ఇప్పటికీ కూడా 66 సీట్లు అలాగే కాపాడుకొని, ఇంకా వీలైతే స్టాలిన్ మీద అక్కడ హిందువుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్న నెగిటివిటీ కారణంగా మేబీ వాళ్ళకు కొన్ని బెటర్ ఓట్లు కనుక పడినట్టయితే నైస్ ఫైన్. కాకపోతే అప్పుడు ఏంటంటే ట్విస్ట్, ఇప్పుడు మరి అందుకేనేమోలే విజయ్ స్టాలిన్ సార్ అని కూడా పిలుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, మేబీ అదే రీజన్. సో అంతే, ఇంకా మోస్ట్లీ ఇదే జరుగుతుందబ్బా. ఒకవేళ విజయ్ కనుక వచ్చినట్టయితే చీలేవి ఎవరి ఓట్లు అంటే స్టాలిన్ ఓట్లు, డిఎంకే ఓట్లు. ఏఐడిఎంకేకి ఏం కాదు, అది అలాగే ఉంటుంది. డిఎంకే ఓట్లు చీలుతాయి. సో అప్పుడు డిఎంకే రాదు పదవిలోకి, అది తలపతి విజయ్ రాడు, ఏఐడిఎంకే వస్తుంది. సో అది పరిస్థితి అలా ఉంటుంది అప్పుడు. అందుకని వాళ్ళకి వద్దు, వాళ్ళకి ఏంటంటే విజయ్ తలపతి కలిసిపోవాలి వెళ్తున్నట్టు ఉంటుంది. మేబీ విజయ్ ఒకసారి అయినా సరే అలయన్స్ లేకుండా పోటీ చేస్తాడని అనుకుంటున్నాను నేను, కానీ చూడాలి. ఎండ్ ఆఫ్ ది డే పోటీ చేశాకైనా సరే మళ్ళీ కలిసిపోతారేమో, అదో బాధ. మళ్ళీ అప్పుడు ప్రాబ్లం ఏంటండి, ఓట్లు చీలుతాయి కదా ఈ గ్యాప్లో, సరిగ్గా రావు సీట్లు వాళ్ళకి, అదో ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ ఆలోచించుకుంటారు వాళ్ళు. సో అదొకటి ఉంది, చూద్దాం మరి ఇంకేంటి మరి పరిస్థితి అనేది. సో దట్స్ గైస్. సో నాకు అది నన్ను అడిగితే మాత్రం విజయ్కి కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, ఒక 5% ఆఫ్ ఓట్ షేర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఆయనకున్న 100% ఓటింగ్లో ఇప్పుడు ఓవరాల్గా ఈ 234 సీట్లకు కలిపి దానికి దగ్గరగా 4.5 కోట్ల ఎంతో ఓట్ బ్యాంక్ అయితే ఉంది కదా. ఇందులో ఆయనకి ఏదైతే ఆల్రెడీ ఓట్ బ్యాంక్ ఉందో అది మేబీ ఒక 50 lakhs అవ్వచ్చు, 60 lakhs, 1 crore మధ్యలో ఎంతో కొంత ఉందనుకుందాం పోనీ. ఆ ఓట్ బ్యాంక్లో ఒక 5% to 10% ఓట్ బ్యాంక్ తగ్గిపోయే ఛాన్సులు అయితే ఉంటాయి ఈ ఎంటైర్ ఇష్యూ కారణంగా, అంతే. అంతకుమించి అయితే ఇంకేమీ లేదు. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ జార్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.